వస్తున్నావా? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎంతైనా నిన్ను ప్రేమించిన వాడిని కదా. ఎలా ఉన్నావు చూసిపోదామని వచ్చాను. నిన్ను చీకొట్టినా ఇంకా ఎందుకు నా చుట్టూ ఇలా తిరుగుతావు? ప్రపంచంలో ప్రేమికులందరికీ ఇలాంటి అవమానాలు తప్ప స్వప్న. నన్ను చీకొట్టిన నేనడితేనే ఐ లవ్ యూ చెప్పించుకోవాలని నా ఆశ. అది జన్మలో జరగదు. జరిగి తీరుతుంది. ఎందుకంటే నేను పట్టువలన విక్రమార్కుణ్ణి. నువ్వు విక్రమార్కుడు కాదు, గుండె నక్కవి. అందుకే మా ఆస్తి కాజేయాలని నా వెంట పడుతున్నావు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. కానీ 100 వేషాలు వేసైనా నీ మనసు దోచుకోవాలనుకున్నాను. ఇందులో తప్పేముంది? సిగ్గు అభిమానం ఉన్నవాడు ఇలా మాట్లాడు. చూడు స్వప్న, నేను సిగ్గు అభిమానం ఎందుకు వదిలేసానో తెలుసా? నీ ప్రేమను పొందడం కోసం. నువ్వు చెప్పిన అర్థమైన పనులను నేను ఎందుకు చేశానో తెలుసా? నీ అనురాగం అందుకోవడం కోసం. నీ కోరిక తీరదని నేను ఎప్పుడో చెప్పానుగా. ఇంకా ఎందుకు నా ఇంటి చుట్టూ బిచ్చగాళ్ళ తిరుగుతావు? నేను బిచ్చగాన్ని కాదు, ప్రేమ పిచ్చివాణ్ణి. నీ అనురాగం అందుకని నీ అందాన్ని పొందితేనే ఈ పిచ్చి తగ్గుతుంది. చెడా మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో. కళల కనే టైం దాడిపోయింది స్వప్న. ఆ కళ నిజం చేసుకోవాలని చాలా రుద్రులా కథలు వచ్చాను. నువ్వు కాలరుద్రుడు కాదు, తాళపడ్డ విషయాన్ని సైతం కంట్రోల్లో దాచుకున్న కామందుడివి. గట్టిగా చెప్పావు స్వప్న. నిజానికి ఇప్పుడు నేను ప్రేమికుని కాదు, కాముకుని. కామంతో కళ్ళు ముచ్చిపోయి నన్ను అందుకోవాలని చూస్తే మరి అదక్కడ జాగ్రత్త. నీలాంటి అందాలు రాసిన బంధనం కోసం నేనేమైనా పర్వాలేదు. ఒక్కసారి నా కోరిక తీర్చు, మళ్ళీ నీ కనిపించకుండా వెళ్ళిపోతాను. చెడా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. ఇది మామూలు పిచ్చి కాదు, మద పిచ్చి. నీ మనసు దాచుకొని నీతో జీవితం బతుకుందాం అనుకున్నాను, కానీ అది అసాధ్యమని అర్థమైపోయింది. అందుకే నిన్ను బలవంతంగా నేను అనుభవించాలని నిర్ణయించుకున్నా. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక్కడ నుంచి బయలుదేరు. ఒక్కసారి నీ ఎవరైనా నిర్మించిన తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. నీ పాపం పండిందిరా. పండిన పాపంలో నుండి మండుతున్న కోరిక పట్టింది. ఆ మంట నీ జీవితాన్ని దహించేస్తుంది, జాగ్రత్త. నా జీవితం మీద నాకెలాగూ ఆశ లేదు. అందుకే నీ కన్యాన్నాలతో నీ తీరు అనుభవించి రేపే నేను ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. అందుకే ఒక్కసారి నా కోరిక తీర్చు. నేను చావనేని చచ్చాను, కానీ నీకు మాత్రం లొంగను. నిన్నంత తేలిక చావనిస్తానా? నీ పసందైన పరిచయవనాన్ని పువ్వులా నలిపేసి ఈ జన్మకి ఆనందాన్ని తృప్తి పడతాను. పాముకు పాలు పోసి పెంచితే అది కాటి బెస్త నిరూపించావు కదరా. పానకంలో పుడకలా వచ్చి నా మీదే చేసుకుంటావా? ఈ అంతు చూస్తాను రా. ఏచాలే పోరా అదవా. మరొకసారి నీ పాప చూసేపు స్వప్న మీద పడింది, నిన్ను కత్తికో కన్న కోసి కాకులు గద్దలో పారవేస్తాను. అంత శ్రమ నీకెందుకురా? స్వప్నం అందుకని నా అందంతో పాటు ఆస్తిని కూడా పొందాలనుకున్నాను. అందుకే కొండకి వెంట్రు కట్టి లాగాను, కానీ కొండ రాలేదు, వెంట్రుగా పోయింది. మరో అమ్మాయిని ట్రై చేసుకుంటా, వస్తా. సమయానికి వచ్చి నా జీవితాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు.
నీ మంచిదనాన్ని వాడు బలహీనతగా భావించాడు, అందుకే వాడు ఇంతగా తగ్గించాడు. వారి మనసులో ఇంతటి దురాలోచన ఉందని నేను తెలుసుకోలేకపోయాను మంచు. అందుకే స్వప్న, ఈడొచ్చిన ఆడపిల్ల ఏ మగాని నమ్మకూడదు అంటారు. అలా అని అందరినీ వదులుకుంటామా? అంతలేని ఆస్తికి ఏకైక వారసురాలు నువ్వు. నిన్ను మాయ చేసి అన్నలెక్కాలని అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. నిజమే వంశీ, మహేంద్ర కూడా మా ఆస్తి కాజేయాలని మా ఇంటి చుట్టూ తిరిగాడు. వాడు చేసిన పాపానికి ఫలితం అనుభవించాడు కదా. ఒకప్పుడు ఈ ఇంటిలో యువరాజులాగా బతికిన వాడు ఇప్పుడు ఫ్లాట్ పాలమైన పకీర్లాగా మారిపోయాడు. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేను నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది. అప్పుడేమైంది స్వప్న, ఇంకా పక్కన చేసిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు ఎంతటి కష్టమైన పనైనా ఇట్టే పరిష్కరిస్తావని నాకు తెలుసు. అందుకే నీకు ఈ అధికారాలు అప్పగించాను. నాకు కావాల్సిన అధికారం కాదు, నీ మీద నాకు అభిమానం. నువ్వంటే నాకెంతో అభిమానం వంశీ. ఎప్పుడు ఇక్కడ నీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. చిన్న వయసులోనే కన్నవాన పోగొట్టుకొని ప్రాణం పోసుకున్న ప్రపంచన నన్ను నేమైన అభిమానంతో ఒక వీధిలో నన్ను నీ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశావు. చెప్పు వంశీ, నీకోసం ఏమైనా చేస్తాను. నీకేం కావాలో అడుగు, సంతోషంగా ఇస్తాను. ఇప్పటికే నువ్వు చాలా చేసావు స్వప్న. ఒక వీధిలో తిరిగే నన్ను నీ అభిమానంతో నన్ను మనిషిని చేశావు. నా మీద నమ్మకంతో ఈ సొసైటీలో ఒక కొండ స్థానం కల్పించావు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది వంశీ. మా కంపెనీ బాధ్యతలన్నీ నీ సమర్థనతో నిలబెట్టాను. అది నా బాధ స్వప్న. కావచ్చు, కానీ నీలో నీలో అందరూ బాధ్యతను చూడాలి కదా. నీకేం కావాలో కోరుకో వంశీ, నీకు ఏదడిగినా ఇస్తాను. నా కోరిక వింటే నన్ను కూడా స్వార్థపరుడు అంటావేమో. అలా ఎన్నటికీ జరగదు. నీకేం కావాలో అడుగు. అది నువ్వు ఎప్పుడు ఇలా సంతోషం ఉండాలి స్వప్న. ఇదేం కోరిక? అదే మరి నా అసలు కోరిక వింటే నన్ను కూడా స్వార్థపరుడు అంటావేమో. అర్థమైంది. నీ మీదున్న కేసులన్నీ పృథ్వీతో చెప్పి ఎత్తేపించాలంటావు, అంతేగా? ఆ విషయం నాకు వదిలే. పృథ్వీ ఒక మొండివాడు స్వప్న. ఆవేశంగా ఆలోచిస్తాడు తప్ప నా ఆశయాన్ని అర్థం చేసుకోలేడు. నిజంగా చెప్పాలంటే అతని మొండితనమే నాకు నచ్చింది. అందుకే అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. స్వప్న అంటే నువ్వు పృథ్వీ? అవును వంశీ, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా సంతోషం స్వప్న. మీ ఇద్దరు చిలకా గోరింగలా కలిసి ఉండండి. వస్తా. అన్నట్టున్నారు. ఒక కరోడా ఇన్స్పైర్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎవడో అంతటి కరోడా? ఉన్నానులే, ఒక పొగరబోతు. నేను పొగరబోతునంటావా? కాదా, తిరగబోతువా? అవును, రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాను. నిజంగా? వేళాకోళం అనుకుంటున్నావా? మొన్న సుజాతతో సినిమాకి వెళ్ళాను, నిన్న సౌందర్యతో డిస్కోకి వెళ్ళాను, ఈరోజు నా స్వప్న సుందరితో బెడ్రూమ్కి వెళ్తాను. చిలిపి, నువ్వెప్పుడు ఇంతే.
చేస్తావు, కౌగిలించుకుంటావు, అంతేగా? అంతేకాదు, నిన్ను ఓహో, అమరులకు మంచి మూలో ఉన్నట్టున్నారు. అందుకే కౌగిలింతల్లో కరిగిపోతున్నారన్నమాట. ఏమిట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు? కళలు కంటున్నారా? నా కంటలో ప్రాణం ఉండగా అది జరగదు. వాగుడు కాదురా, నీ ఎంత చూడాలని చెప్పొచ్చాం. నువ్వు వంశీ గారు కలిసి మా బిజినెస్లన్నీ పాడు చేశారు. అందుకే నీ ప్రియురాల్ని మేము ఎత్తుకుపోతున్నాం. పగటి కళలు కంటున్నారా? నా కంటలో ప్రాణం ఉండగా అది జరగదు. అలాగైతే నీ ప్రాణం తెచ్చి స్వప్నను తీసుకెళ్తాం. అంత క్షమ మనకెందుకు పడరా? వీళ్ళిద్దరిని బంధించి తీసుకెళ్దాం. మిగతా విషయాలు మన బాస్ చూసుకుంటాడు.
వెరీ గుడ్. మొత్తానికి అనుకున్న పని సాధించారంటుంది. దాన్ని ప్రీణు వర పట్టుకొచ్చారు. నా చేతిలో సాగడానికి మీరెంతటి సాహసం చేశారా? మన సాగడానికి వచ్చి వెంకటేశ్వర చూడు మహేంద్ర కట్టి పడవస్తాయి కుక్కిని గడిగా కడి ఉంటారు. మరెందు రాజ్యం నాకు దక్కవలసిన స్వప్నాలు నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నావు. అందుకే శిక్ష ఏమిటో తెలుసా? మిస్టర్ మహేంద్ర, నువ్వు వరుసగా 100 జన్మలు ఎత్తినా నన్ను మాత్రం అందుకోలేవు, అది గుర్తుంచుకో. ఏ మహేంద్ర, మంచి కసు మీద ఉంది. ఆ పగరంతసేపు నేను చూస్తా. చెప్పు, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా. మర్యాద ఈ ఆస్తి మట్టు నా పేరు మీద వీలుగా అమరాయి ప్రాణంతో వదిలేస్తా. ఏమిరా మహేంద్ర, జైల్లో కూర్చొని చెప్పకూడదు తప్పుడు కదా నువ్వు. నీకెందుకురా ఆస్తి? నువ్వు బతికి బయటికి వెళ్ళికేదిరా మమ్మల్ని జైల్లో పెట్టలే. స్వప్నం, మర్యాదగా నా మాటలు ఉంటావా? నా చేతులు చస్తావా? నీలాంటి ఏజుగల్లో మాట వింటానికి మేమంత అమాయకులం కాదు. నువ్వు అమ్మాయికాలు కాదు, అన్నగట్టవే. ఏమైందా? నువ్వు ఒప్పుకుంటే నీ మరకలకి నేను ఒకసారి శోభనం చేస్తాను. నేను కాదే సరైన శిక్ష. ముందు ఓరే ఈ పృథ్వీగానే కేసుకెళ్ళి ఏకడ కొట్టల పడవేనరా. దీని సంగతి తర్వాత చూద్దాం. ఏ పగరబచ్చులక ఇప్పుడేమంటావే? మీ పాపానికి ప్రతిఫలం అనుభవిస్తారా? ఈ మాయామందిరం పాపం పుణ్యాల ప్రసక్తులలో చిలక పచ్చని పర్వాన్ని మేము వెచ్చగా అందుకుంటాం. మీరు సాగు ముడింద్రా, అందుకే ఇలా విరవీగుతున్నారు. సాగు మూడిందే మాకు కాదే, నీకు. ఇప్పుడు నీ జిల్లాలు మేము దోచుకొని వీళ్ళకు పడేస్తాం. అది భరించలేక నువ్వే ఆత్మహత్య చేసుకుంటావు. మగాడి మనసు మరో లోకాన్ని తీసుకెళ్ళి నీ వయసు పొంగ చూస్తుంటే ఆగలేకపోతున్నానే. అయిపోయింది నీ చరిత్ర, నీ చరిత్ర అయిపోయింది, మరణం అయిపోయింది.
ఒక ఆడదాన్ని కాదురా నీ ప్రతాపం దమ్ముగా నాతో తలమరండి. మాకు అసలైన శత్రువు నువ్వు అక్కడ ఉన్నా అన్నమాట. నీ గురించి మేము మర్చిపోయాం. నీ చాలు ఎత్తుకుంటూ నువ్వే వచ్చావురా వంశీ. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడాడు. నిప్పుల్లో పెట్టుకుంటే మాడిపోతా నీతో పెట్టుకుంటే మునిగిపోతా ఈ వంశతో పెట్టుకుంటే మారు మెసైపోతావు. సరిగ్గా ప్రకారం కదా నా తల్లిదండ్రులు చంపావు. అప్పటి నుంచి నీ మీద ప్రగత రచనిపోతున్నాను. నీ రక్తంతో నా తల్లిదండ్రుల ఆత్మకు రక్తగతి ఉంటాను. నీ బాగా తీర్చుకోవడానికి పదేలాగా కానీ 10 నిమిషాల్లో నిన్ను అంతం చేస్తాం.